తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే పంచాయతీలకు వచ్చే నిధులు ఆగిపోయే ప్రమాదం ఏర్పడటంతో తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితికి వచ్చింది. రిజర్వేషన్లు తేలే అంశం కాకపోవడంతో ప్రజల్ని ఏదో విధంగా కన్విన్స్ చేసి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. ప్రభుత్వ సూచనల మేరకు తుది ఓటర్ల జాబితాను ప్రకటించడానికి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చింది. వచ్చే నెల 2వ తేదీ కల్లా తుది జాబితా ప్రకటిస్తారు. ఆ తర్వాత 2-3 రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. స్థానిక సంస్థలకు కేంద్రం ఆర్థిక సంఘం నిధులు ఇస్తుంది. స్థానిక సంస్థలు ఉనికిలో లేకపోతే ఆ నిధులు విడుదల కావు. పంచాయతీలకు ప్రస్తుతం ప్రభుత్వాలు నిధులు కేటాయించడం కష్టంగా మారింది. పంచాయతీల ఆదాయాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. కానీ ఖర్చులు మాత్రం పెరుగుతున్నాయి. పూర్తిగా కేంద్ర ఆర్థిక సంఘం నిధుల మీదనే ఆధారపడే ఎక్కువ పంచాయతీలు ఉన్నాయి. వాటికిప్పుడు నిధులు రావాలన్నా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. బీసీలకు తాత్కాలికంగా అయినా 42% రిజర్వేషన్లు ఇచ్చైనా ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరికి రాజకీయ పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. రిజర్వేషన్ల విషయంలో రేవంత్ మోసం చేశారని విపక్షాల నుంచి విమర్శలొస్తాయి. వాటిని ఎదుర్కోవడానికి ఆయన బీసీలకు పార్టీపరమైన అవకాశాలు కల్పించనున్నారు. ఇతర పార్టీలు కూడా తనను ఫాలో అవ్వాల్సిన పరిస్థితి కల్పిస్తారు. అవ్వకపోతే బీసీలకు రిజర్వేషన్లు కల్పించే చిత్తశుద్ధి లేదని వాదిస్తారు. రేవంత్ రాజకీయం ఎప్పుడూ అటాకింగ్ స్టైల్లోనే ఉంటుంది. ఇప్పుడు కూడా అలాగే ప్లాన్ చేసుకున్నారు. అయితే ఆయనకు చెక్ పెట్టడానికి విపక్షాలు కూడా అస్త్రాలు రెడీ చేసుకుంటున్నాయి. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు దక్కేలా చూసుకోవాల్సిన అవసరం ఆయనపై పడింది. ఢిల్లీలో జరిగిన న్యాయ నిపుణుల సమావేశంలోనూ ఈ అంశంపై రేవంత్ రెడ్డికి క్లారిటీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. రిజర్వేషన్ల అంశం అంత తేలిగ్గా పరిష్కారం కాదని, కనీసం మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకోవటం కూడా సాధ్యం కాదని చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకే ఇంకా లేటు చేయటం ఎందుకని అందరూ ఓ నిర్ణయానికి వచ్చారు. కోర్టుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ఎదురుగా ఉంది. కోర్టు ధిక్కరణకు పాల్పడితే మరిన్ని సమస్యలు వస్తాయి. ప్రభుత్వం అడిగినంత సమయం కోర్టు ఇచ్చింది. అందుకే స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నారు. వచ్చే వారంలో దీనికి సంబంధించిన ప్రకటనలు జారీ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.